డబ్బులు అయితే కన్సల్టెన్సీకి పే చేయొచ్చు. సో ఎస్ఓపి అంటే ఏంటి? లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఈ రెండింటి అడ్రస్ అయితే ఇక్కడ ఇస్తాను నేను. క్యాష్ లెటర్ రిలీజ్ చేస్తే IHS కట్టాల్సి ఉంటుంది. ఇంతవరకు కన్సల్టెన్సీతో ఏ ప్రాబ్లమ్ రాదు. మాకు నమ్మకం లేదు అంటే ప్రియారిటీ వేసే చేసుకోండి. ఫీజుని కొంచెం పెంచారు. 1,75,000 నుంచి 1,80,000 మధ్యలో మీకైతే ఖర్చు అవుతుంది. ఆ ప్రైస్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పోతే 25,000 పోయింది, హ్యాపీగా మనమైతే టైం స్పెండ్ చేసి యూకేకి రావచ్చు. ఏంటి యూకేకి వచ్చేయండి. సో ఏ ఫ్లైట్ అయితే మంచిది అనేది, ఇమిగ్రేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగు, అకామిడేషన్ అన్నిట్లో నేను హెల్ప్ చేస్తా. అన్నోన్ పర్సన్ కి అయితే డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇదే సింపుల్ గా ప్రొసీజర్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాండీతో యూకే ముచ్చట్లు. ఎవరైతే మాస్టర్స్ కోసం యూకే రావాలనుకుంటున్నారో ఎగ్జామ్ నుంచి వీసా దాకా ప్రొసీజర్ ఎలా ఉంటది ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసి IELTS, డ్యూలింగో లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ రాస్తేనే రావచ్చు. లేదు అంటే మా +2 70% ఉంది ఇంగ్లీష్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి యావరేజ్ 70% ఉంటే మీరు యూకే లో ఏ యూనివర్సిటీకి అయినా కాలేజ్ కైనా అప్లై చేయడానికి ఎలిజిబుల్. సో ఇదర్ ఎగ్జామ్ గానీ ఈ +2 లో ఉన్న మార్క్స్ బట్టి కానీ మనమైతే యూకేలో మాస్టర్స్ చేయడానికి రావచ్చు. వన్స్ ఇది ఎగ్జామ్ రాసి క్లియర్ అయిన తర్వాత కానీ, లేదంటే ఇంటర్లో మార్క్స్ ఉన్నాయంటే కానీ డైరెక్ట్ గా మనమైతే వెళ్ళి కన్సల్టెన్సీని కలవాలి. సో మీకు దగ్గరలో ట్రస్ట్ వర్ది కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మీ ఫ్రెండ్స్ ని కనుక్కొని ఆ కన్సల్టెన్సీలు కానీ ఏదైనా మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ప్రొసీజర్ కనుక్కోండి. సో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, బేసిక్ గా ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, కన్సల్టెన్సీకి మనమైతే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు అయితే కన్సల్టెన్సీకి పే చేయొద్దు. ఎందుకంటే యూకే రావడానికి అయితే కన్సల్టెన్సీ ఫీజు ఉండదు. ఇక్కడ యూనివర్సిటీసే కన్సల్టెన్సీకి డబ్బులు పే చేస్తాయి. సో మనమైతే ₹1 కూడా పే చేయక్కర్లేదు. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేయడం ఎలా? మనం కన్సల్టెన్సీకి వెళ్ళగానే వాళ్ళు అడిగేది మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మనకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, ఏ కాలేజెస్ తీసుకోవాలనుకుంటున్నాం, మన డిజైర్ బట్టి మన కోర్స్ ఏ కాలేజీలో అవైలబుల్ ఉంది, మన బడ్జెట్ బట్టి మనమైతే యూనివర్సిటీస్ గానీ కాలేజెస్ గానీ మన కోర్సుకు సంబంధించి ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకుంటాం. సో వన్స్ మనం డిసైడ్ అయిపోయిన తర్వాత కన్సల్టెన్సీ మనకి ఏమడుగుతుందంటే, మాకు SOP సబ్మిట్ చేయండి, ఇంకా LORs ఇవ్వండి, 2 గానీ 3 గానీ అని అడుగుతారు యూనివర్సిటీ బట్టి. సో SOP అంటే ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. యూకేకి మనం ఎందుకు వస్తున్నాం, ఇంతకు ముందు నువ్వేం చదువుకున్నావు, ఒకవేళ వర్క్ చేస్తే ఎలాంటి జాబ్స్ చేసావు, ఇలాంటివన్నీ మనం SOP లో డీటెయిల్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి LOR, లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఇది మనం ఎక్కడైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసామో ఆ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన దగ్గర లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళకి ప్రూవ్ అవుతుంది, ఓకే స్టూడెంట్ కాండక్ట్ ఓకే అని చెప్పి వాళ్ళకైతే కన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికోసమే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం కన్సల్టెన్సీకి వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసి మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి SOP ఇచ్చేసి LORs కూడా మనం సబ్మిట్ చేసేస్తే ఇంకా కన్సల్టెన్సీ అనేది కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి అప్లై చేయడం అనేది, మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ముందు అప్లై చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. వన్స్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత 1 వీక్ 2 వీక్స్ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. 1 వీక్ లో కొందరు ఇచ్చేస్తారు, 2 వీక్స్ 3 వీక్స్ అలా టైం పడుతుంది. సో ప్రాసెస్ అనేది మీరు మాత్రం చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే మే ఇంటేక్ రావాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఇప్పుడు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయడం చాలా బెటర్. వన్స్ మనం ఈ ప్రాసెస్ ఫినిష్ చేసిన తర్వాత మనకైతే కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. కండిషనల్ ఆఫర్ లెటర్ లో ఏముంటాయంటే రెండు కండిషన్లు ఉంటాయి. ఒకటి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, రెండోది ఇనీషియల్ డిపాజిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ డిపాజిట్ అనేది ఒక్కొక్క కాలేజ్ కి ఒక్కొక్క యూనివర్సిటీస్ కి ఒక్కోలా ఉంటుంది. సో ఇనీషియల్ డిపాజిట్ అనేది మీకు క్లియర్ గా కండిషనల్ ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ అమౌంట్ అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో మనమైతే ఈ ఇంటర్వ్యూలో కాలేజ్ గురించి, యూకే గురించి, ఇక్కడ కల్చర్ ఏంటి, కాలేజ్ అవార్డ్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పర్సనల్ క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతారు. సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి అయితే ఈ వీడియోలో చెప్పడం కుదరదు, కానీ దీనికోసం అయితే నేను డీటెయిల్ గా ఒక వీడియో చేస్తా. ఇనిషియల్ డిపాజిట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకైతే ఫండింగ్స్ చూపించాల్సి ఉంటుంది. ఈ ఫండింగ్స్ ఎలా ఉంటుందంటే, కండిషనల్ ఆఫర్ లెటర్ లో మీకైతే ఎంత ఫీజు యూనివర్సిటీకి అనేది మెన్షన్ చేస్తారు. ఆ యూనివర్సిటీ ఫీజు ప్లస్ మీ కాలేజ్ గానీ యూనివర్సిటీ గానీ ఒకవేళ లండన్ లో ఉంటే మీకైతే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి 9 months చూపించాల్సి ఉంటుంది. లండన్ లో 1334 పర్ మంత్ యూకే గైడ్ లైన్స్ ప్రకారం 1334 పౌండ్స్ అనేది మనం పర్ మంత్ ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద వాళ్ళు కన్సిడర్ చేశారు. సో 9 months ఇంటూ 1334 మనకైతే దగ్గర 12,000 పౌండ్స్ వస్తుంది. అంటే 12 లక్షలు. 12 లక్షలు అనేది మనం అకౌంట్ లో చూపించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా కాలేజ్ ఫీజు ఈ రెండు కలిపి మనమైతే చూపించాల్సి ఉంటుంది. ఇదంతా కలిపి ఎంత అవుద్ది? ఎంత అవుద్ది. ఓకే, ఫండింగ్స్ రెడీ. ఇంకా మనమైతే టీబీ టెస్ట్ చేసుకోవాలి. టీబీ టెస్ట్ అనేది మనకైతే దగ్గరలో హైదరాబాద్ లో ఉంది. తెలంగాణ, ఏపీ వాళ్ళు అయితే హైదరాబాద్ దగ్గర 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి CMM, ఇంకొకటి GYD. ఈ 2 సెంటర్ లో ఏదో ఒక సెంటర్ కి వెళ్ళి అయితే మనం టీబీ టెస్ట్ చేసుకోవాలి. ఇంకా వేరే ఎక్కడ చేసుకున్నా అప్రూవ్ చేయరు, ఎందుకంటే ఇది యూకే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన టీబీ సెంటర్స్. మనం ఈ 2 సెంటర్స్ లోనే టీబీ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఈ టీబీ టెస్ట్ కి వచ్చేసి 2,500 రూపీస్ అయితే మనకు ఖర్చు అవుతుంది. అలాగే వన్స్ టీబీ టెస్ట్ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కాలేజ్ కి కన్సల్టెన్సీ వాళ్ళు పంపించేస్తారు.
పంపించేస్తారు. పంపించేసిన తర్వాత మనకైతే 2-3 వీక్స్ ఆర్ 1 మంత్ లో మనకైతే యూనివర్సిటీ క్యాష్ లెటర్ రిలీజ్ చేస్తాయి. ఈ క్యాష్ లెటర్ అనేది వచ్చేసిన తర్వాత వీసా ప్రొసీజర్ స్టార్ట్ చేసేది. వీసా అప్లై చేసే ముందు మనమైతే IHE సర్చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్. సో ఇక్కడ మనకి NHS లు ఉంటాయి. ఈ హాస్పిటల్స్ లో మనకి ట్రీట్మెంట్ కావాలి, మనకేమి బాగలేదు అంటే మనకైతే NHS ఉంటుంది. సో ఇమిగ్రేషన్ సర్చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ IHS అనేది ఇంతకు ముందు అయితే మేము మెయిన్ టెక్ వచ్చేటప్పుడు 625 పౌండ్స్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 6th February 2024 నుంచి వీళ్ళైతే దాన్ని 1035 కి ఇంక్రీజ్ చేశారు. సో మీరైతే 1035 పౌండ్స్ అంటే లక్ష పైన మీరైతే IHS కట్టాల్సి ఉంటుంది. ఈ IHS వన్స్ మనం పే చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు వీసా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. వీసా అనేది మీరు ఓన్ గా చేసుకోవచ్చు లేదా కన్సల్టెన్సీ వాళ్ళు చేసేస్తారు. చెప్తున్నా మనకి ఇంతవరకు కన్సల్టెన్సీతో ఏ ప్రాబ్లమ్ రాదు. కానీ వీసా ఫీజు పే చేసేటప్పుడు మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. లైక్ వాళ్ళు కార్డ్ నెంబర్స్ తీసుకొని వాళ్ళు వాడుకోవడం, లేకపోతే మనం ఓటీపీ చెప్పిన తర్వాత పేమెంట్ అవ్వకపోవడం, మన డబ్బులు కట్ అయ్యకపోవడం, ఇవన్నీ. సో ఎవరైతే ట్రస్ట్ వర్ది ఉంటారో మీకు కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీసా అనేది ప్రాసెస్ చేయించుకోండి. లేదు మాకు నమ్మకం లేదు అంటే మీరే ఓన్ గా చేసుకోవచ్చు వీసా ప్రాసెస్ అనేది. దానికోసం కూడా ఎవరన్నా ఈ వీడియో కింద కామెంట్ చేసి మాకు వీసా ప్రాసెస్ మేము ఓన్ గా చేసుకోవాలనుకుంటున్నాం, మాకు ప్రాసెస్ చెప్పు అంటే ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా. నేనైతే సజెస్ట్ చేస్తాను ప్రియారిటీ వీసా చేసుకోండి. వీసా ఫీజు ఎంత అంటే ఇంతకు ముందు అయితే మనకి 350 ఉండేది వీసా బేసిక్ ఫీ. సో ఇప్పుడైతే దాని ఫీజు ని కొంచెం పెంచారు. అది వచ్చేసి ఇప్పుడు 490 ఉంది. అంటే 49,000 మీరైతే వీసా కోసం పే చేయాల్సి ఉంటుంది. ప్రియారిటీ వీసా కోసం మీరు పే చేయాలనుకుంటే దగ్గర 25,000 ఎక్స్ట్రా పడుతుంది. సో అరౌండ్ 73,000 ఆ రేంజ్ లో మీకైతే వీసా ఫీజు పడుతుంది. ప్లస్ హెల్త్ సర్చార్జ్ చెప్పాను కదా, అది లక్ష పైన చెప్పాను కదా. సో అరౌండ్ మీకు 1,75,000 నుంచి 1,80,000 మధ్యలో మీకైతే వీసా అప్లై చేయాలంటే అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. నా సజెషన్ పర్సనల్ గా నేనేం చెప్తా అంటే మనం మామూలుగా స్టాండర్డ్ వీసా వేసేస్తే మనకైతే లైక్ 45 days పడుతుంది. కొన్నిసార్లు 60 days కూడా పట్టొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ప్రియారిటీ వీసా వేసుకోండి. 5 days లో మనకి వీసా వచ్చింది లేనిది అనేది కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వచ్చేసిందంటే ఇంకా టెన్షన్ లేకుండా హ్యాపీగా యూకేకి వచ్చేయచ్చు. అలా లేకుండా స్టాండర్డ్ వీసా వేసుకుంటే లాస్ట్ మూమెంట్ లో వీసా రావడం, లాస్ట్ మూమెంట్ లో అన్ని ప్యాక్ చేసుకోవడం, టికెట్లు చేసుకోవడం, ఆ ప్రైస్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే పోతే 25,000 పోయింది, మీరైతే ప్రియారిటీ వీసా వేసుకోండి. మీరు ఒకవేళ ప్రాసెస్ మార్చ్ కి అయిపోయి ఏప్రిల్ కి అయిపోయినా సరే మీరైతే ప్రియారిటీ వీసానే వేసుకోండి. ప్రశాంతంగా వీసా వచ్చిందని కన్ఫర్మేషన్ అయిపోద్ది. హ్యాపీగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫ్యామిలీస్ రిలేటివ్స్ ని కలవాలన్నా ఈజీగా కలిసి హ్యాపీగా మనమైతే టైం స్పెండ్ చేసి యూకేకి రావచ్చు. లైక్ ఇప్పుడు లేదు లాస్ట్ మూమెంట్ లో మనకు వీసా వచ్చిందంటే ఏవి ఫుల్ఫిల్ అవ్వకుండా వచ్చేస్తాయి. సో నా సజెషన్ ప్రియారిటీ వీసా వేసుకోండి. సో వన్స్ వీసా వచ్చిన తర్వాత ఇంకేంటి యూకేకి వచ్చేయండి, ఎయిర్లైన్స్ బుక్ చేయాలి. వన్స్ వీసా ఫినిష్ అయిపోయిన తర్వాత మనమైతే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఏ ఫ్లైట్ అయితే మంచిది అనేది ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా అనేది మనకి చాలా చీప్ గా వస్తుంది మిగతా ఎయిర్లైన్స్ తో కంపేర్ చేస్తే. సో బడ్జెట్ మాకు కొంచెం తక్కువ ఉంది, ఫ్లైట్ టికెట్ చేసుకోవాలి అనుకుంటే ఎయిర్ ఇండియాతో వచ్చేయండి. నాకు కూడా బడ్జెట్ తక్కువ ఉంది, నేను ఎయిర్ ఇండియాలోనే వచ్చాను. బడ్జెట్ మాకు కొంచెం పర్లేదు అనుకుంటే గల్ఫ్ ఎయిర్లైన్స్ కి వెళ్ళండి, అది కూడా బానే ఉంటది. సో ఇంకా ఎయిర్లైన్స్ ఉంటాయి. ఫ్లైట్ చార్జెస్ మనకి ఎక్కడ ఫిల్టర్ అయ్యి వస్తాయి, ఏ వెబ్సైట్ లో చూసుకోవాలి, ఎలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి, వీటన్నిటి కోసం అయితే నేను సపరేట్ గా ఒక వీడియో మీకోసం చేస్తా. సో లగేజ్ ఏం ప్యాక్ చేసుకోవాలి, అబ్బాయిలు ఎలా ప్యాక్ చేసుకోవాలి, అమ్మాయిలు ఏ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ నేనైతే నా ఫ్రెండ్స్ తో కూర్చోబెట్టి మరి మీకోసం సపరేట్ గా ఒక వీడియో చేస్తా. మీకోసం ఒక PDF రెడీ చేసి ఇస్తాను. సో ప్యాకింగ్ గురించి మర్చిపోండి, హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి, డిమార్ట్ కి వెళ్ళిపోండి లేదా ఫోన్ లో పెట్టుకోండి, ఏమేం కావాలో అన్ని కొనేసుకోండి, సర్దుకోండి, వచ్చేయండి. టెన్షన్ పడదు. శాండీతో యూకే ముచ్చట్లు మీతో ఉంటది, అన్నిట్లో నేను హెల్ప్ చేస్తా. జస్ట్ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా. లేదు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మన ఇన్స్టా ఐడి ఉంది కదా, దానికి DM చేయండి, నేను రెస్పాండ్ అవుతా. డోంట్ వరీ. ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే యూకే వచ్చేస్తాం. యూకే వచ్చిన తర్వాత మనకైతే యూకే ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇమిగ్రేషన్ ఎలా ఫేస్ చేయాలి, ఇమిగ్రేషన్ లో ఒకవేళ ఏమన్నా మనం తప్పు చెప్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మీకు సపరేట్ గా అదొక వీడియో చేస్తా. ఎందుకంటే ఇది ప్రొసీజర్ వీడియో కాబట్టి ప్రొసీజర్ కి కన్ఫైన్ అయి ఉందాం. సో ఫైనల్ గా మీరు యూకే ఇమిగ్రేషన్ ఫేస్ చేసేసి వచ్చేసిన తర్వాత అకామిడేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరైతే ఒకవేళ ఇండియా నుంచే మేము అకామిడేషన్ బుక్ చేసుకుందాం, మాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని అనుకుంటే మాత్రం మీకైతే ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను. ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఇవి ట్రస్ట్ వర్ది వెబ్సైట్స్, అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోండి. స్టార్టింగ్ 6 months డబ్బులు పోతే పోయాయి. కానీ మీరైతే ఒక అన్నోన్ పర్సన్ గానీ ఎవరినైనా నమ్మి గానీ మీరు డబ్బులు వాళ్ళకి వేసేసి అకామిడేషన్ బుక్ అయిపోయిందని రిలాక్స్ గా ఉండొద్దు. ఎందుకంటే వన్స్ మీరు యూకే ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా, మీరు గానీ ఒకవేళ అన్నోన్ పర్సన్ డబ్బులు ఇచ్చారంటే ఏమవుతుందో కూడా మనకి తెలియదు. మీరు అలా చెయ్యొద్దు.
ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ కి చెప్పండి అకామిడేషన్ చూడమనండి, డబ్బులు వేసేయండి, అడ్వాన్స్ ఇచ్చేయండి, రూమ్ బుక్ చేసుకోండి, వచ్చి దిగిపోండి హ్యాపీ. అన్నోన్ పర్సన్ కి అయితే డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇది అకామిడేషన్ గురించి. దీనికోసం కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఏ వెబ్సైట్ లో ఎలా ఉంటది, ఎక్కడ రేట్స్ తక్కువ ఉంటాయి ఏంటి అనేది. సో ఫైనల్ గా అకామిడేషన్ దిగిపోయిన తర్వాత కాలేజ్ దగ్గర ఎలాంటి ప్రాసెస్ ఉంటది ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో పెట్టా. మళ్ళీ డీటెయిల్ గా ఇంకొకసారి మీకోసం వీడియో చేస్తా. బీఆర్పీ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్, ఇంకా ఏమేమి మనకు కావాలి అనేది. సో గైస్ ఫైనల్ గా ఇది ప్రాసెస్. సో సింపుల్ గా మీకు చెప్పాలంటే ఫస్ట్ అయితే మనం కన్సల్టెన్సీకి అప్రోచ్ అయిన తర్వాత ఎస్ఓపి రెడీ చేసుకోవాలి. తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎల్ఓఆర్ఎల్ తీసుకోవాలి. దాని తర్వాత మనం కాలేజ్ కి అప్లై చేయాలి. దాని తర్వాత కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది, దాన్ని అన్కండిషనల్ చేసుకోవాలి. దానికోసం మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఇనిషియల్ డిపాజిట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనమైతే ఫండింగ్ చూపించాల్సి ఉంటుంది. 28 days ఖచ్చితంగా మనం ఫండింగ్ చూపించాల్సి ఉంటుంది. అలాగే టీబీ టెస్ట్ చేసుకోవాలి. క్యాష్ వచ్చిన తర్వాత మనమైతే ఐహెచ్ఈ ఫీజు పే చేయాలి. దాని తర్వాత వీసా తర్వాత మనమైతే ఎయిర్లైన్స్ బుక్ చేసుకోవాలి. ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ తర్వాత యూకే రావటం, ఇమిగ్రేషన్ అవ్వడం, ఇమిగ్రేషన్ వచ్చిన తర్వాత అకామిడేషన్ తర్వాత కాలేజ్. సింపుల్ గా ప్రొసీజర్. సో దీని మీద మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతా. లేదా మన ఇన్స్టా ఐడి ఉంది కదా, డిఎం చేయండి, నేను రెస్పాండ్ అవుతా. టెన్షన్ పడద్దు. శాండీతో యూకే ముచ్చట్లు ఆర్ ఆల్వేస్ విత్ యూ. మై నేమ్ ఇస్ శాండీ, సైనింగ్ ఆఫ్. జై హింద్.